ఫ్రెండ్స్, మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నదా? అయితే నేను చెప్పబోయే విషయాలు మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు గురించి చాలామందికి తెలియదు. ఏ రకాల సేవలు ఉన్నాయి, ఎలా దీన్ని వినియోగించుకోవాలనే విషయం తెలియదు. దీని మీద కొన్ని తెలియని విషయాలు మీ ముందుంచుదామని ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఆరోగ్యశ్రీ కార్డు సహజంగా మనకి మొదటిసారిగా 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మనకి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి అందరం కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చాలా రకాలుగా లబ్ధి పొందుతున్నాము. అన్ని రకాల వ్యాధులకి దాదాపుగా మరి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అందరూ లబ్ధి పొందుతున్నారు. అయితే చాలామందికి సామాన్యులకి కొన్ని తెలియని విషయాలు, ఎలా దీన్ని వాడుకోవాలనే విషయం తెలియదు. కాబట్టి తెలియని విషయాలు తెలియపరుద్దామని మీ ముందుకు నేను వచ్చాను. అయితే విషయం ఏంటంటే, చాలామందికి ఉదాహరణకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గుండెకు సంబంధించిన వ్యాధులకి కొన్ని హాస్పిటల్లో కొన్ని ప్రత్యేకమైన జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా పని జరుగుద్ది అంటారు. ఆ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే, ఉదాహరణకు మన గుండె జబ్బు ఉన్న వ్యక్తికి మనం హాస్పిటల్కి వెళ్ళినట్లయితే, హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్లో గుండె జబ్బుకు సంబంధించిన మరి ఆరోగ్యశ్రీ కార్డు మీద మరి ట్రీట్మెంట్ చేయరు. మరి కొన్ని హాస్పిటల్లో మరి కిడ్నీకి సంబంధించిన వ్యాధుల మీద ట్రీట్మెంట్ చేయరు. అలా మనకి రకరకాల కొన్ని సర్టైన్ డిసీజెస్కి మాత్రమే ఆ హాస్పిటల్లో చేస్తారు, మిగతా డిసీజెస్కి చేయరు. మరి ఎందుకు చేయరు అలా అనేది మనకు తెలియదు. ఓహో, ఈ హాస్పిటల్లో మనకి ఆరోగ్యశ్రీ కార్డు లేదట, అందుకని మనం ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదని చెప్పి చాలామంది అమాయక ప్రజలు, సామాన్యులు, మరి చదువుకున్న వాళ్ళకు కూడా కొంతమందికి ఈ విషయాల మీద అవగాహన లేదు. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు లేదు కాబట్టి డబ్బులు పెట్టి చేయించుకుందాం అనుకుంటారు. ఆ క్రమంలో డబ్బులు పెట్టి అప్పో చేసి మనం ఆరోగ్యశ్రీ కార్డు లేదు కాబట్టి మనం వైద్యం చేసుకోవాలి కాబట్టి చేయించుకుంటాను. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఆరోగ్యశ్రీ కార్డులో ఏ రకాల సేవలు ఏ హాస్పిటల్లో ఉన్నాయి, ఎక్కడ వసతులు కలిగి ఉన్నాయి అనే విషయాన్ని పేషెంట్ సేవ అనే స్వచ్ఛంద సంస్థ వారు మనకి ఈ ఫెసిలిటీని కలిగించారనమాట. చాలా అద్భుతం కదండి మరి చాలామందికి మనకు తెలియదు. ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఏ జబ్బులకి ఆరోగ్యశ్రీ కార్డు మీద వైద్యం చేస్తున్నారు అనే విషయం తెలియదు. మనకు తెలిసిన 1-2 హాస్పిటల్కి వెళ్ళంగానే అక్కడ పలానా జబ్బుకు లేదనగానే నిరాశతో వెనుదిరగటము, లేకపోతే డబ్బులు పెట్టి చేపించుకుందాం అనే ఆలోచనతో ఉన్నదాన్ని అమ్ముకొని అప్పో చేసుకొని మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మరి ఏ హాస్పిటల్లో ఈ ఆరోగ్యశ్రీ కార్డుకి మనకు సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తారు అనే విషయం మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే, పేషెంట్ సేవ గుర్తుంచుకోవాలి మీరందరూ. పేషెంట్ సేవ అనే స్వచ్ఛంద సంస్థ వారు చాలా అద్భుతంగా చాలామంది సామాన్య ప్రజలకి సేవ చేస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీ కార్డు మీద ఎక్కడైతే మనకి జబ్బుకు సంబంధించిన మరి వైద్యం చేస్తారో వాళ్ళు మనకు వెంటనే ఇంటిమేట్ చేస్తారు. కాబట్టి ఈ పేషెంట్ సేవ స్వచ్ఛంద సంస్థ వారి యొక్క నెంబరు నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని దగ్గర ఉంచుకుంటే మీకు మనకి మన చుట్టుపక్కల వారికి, మన బంధువులు అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే నెంబరు ఒకసారి నోట్ చేసుకోండి. 8008488557. మరియు ఒకసారి చెప్తాను నెంబరు 8008488557 అనమాట. ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే పేషెంట్ సేవా స్వచ్ఛంద సంస్థ వారు మీకు తగిన సమాచారాన్ని, ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించిన తగిన సమాచారాన్ని మీకు తెలియపరుస్తారు. అంటే ఏంటి, కొన్ని సందర్భాల్లో ఈ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి మరి ఎక్కడైతే వైద్యం చేస్తారు, ఏ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంది, మన జబ్బుకు సంబంధించిన వైద్యం ఏ హాస్పిటల్ అవైలబుల్గా ఉంది, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా అవైలబుల్గా ఉందనేది మనకు పూర్తి సమాచారాన్ని ఇస్తారు. ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డులో మరి మనకి కావలసిన సమాచారం లేకపోతే, మనకు కావలసిన జబ్బుకు సంబంధించిన సమాచారం వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వర్తించకపోతే, వారు కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ, లేకపోతే ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా కొన్ని మార్గాలు, కొన్ని సలహాలు, కొన్ని సూచనలు చేస్తారు. ఇప్పటికే వాళ్ళు దాదాపు 1,00,000 మంది పైచీలకు చేశారంటే, ప్రజలకు సేవ చేసి సహాయం చేశారు వారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ పేషెంట్ సేవా స్వచ్ఛంద సంస్థ వారి ద్వారా మీరు ఈ విషయాలను తెలుసుకొని, మరి అమాయకంగా ఉన్న ప్రజలకు కానీ, సామాన్య ప్రజలకు కానీ, తెలియని వారు కూడా తెలుసుకొని, మరి ఆరోగ్యశ్రీ కార్డు మీద లేదు ఈ జబ్బుకి వైద్యం అనేది మీరు నిరుత్సాహం చెందకుండా వెంటనే మీరు వారిని సంప్రదించినట్లయితే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, తప్పకుండా మీకు వైద్య సేవలు అందుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని, ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.